హాయ్ ఫ్రెండ్స్. ఒక అడవిలో సింహం, చిరుతపులి కలిసి ఉండేవి. రెండింటికి వయసు అయిపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి. ఉన్న దాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి. ఒకసారి వాటికి వరుసగా వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు. ఆకలితో నకనకలాడిపోయాయి. అదే సమయంలో వాటికో జింకపిల్ల కనిపించింది. అప్పుడు సింహం, మిత్రమా, మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి. ఈసారి ఇద్దరం కలిసి చెరువు వైపు నుంచి దాడి చేద్దామని చెప్పింది. దానికి చిరుతపులి సరేనంది. రెండు కలిసి తెలివితేటలుగా వేటాడుతుంటూ జింకపిల్ల దొరికిపోయింది. దాంతో వాటి సంతోషానికి అవధులు లేవు. అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన మొదట నాకు వచ్చింది. అందుకే ముందు నేనే తింటానంది. దానికి చిరుత ఎక్కడా లేని కోపం వచ్చింది. దాంతో అక్కడే ఉన్నదే జింకపిల్ల, ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు, ఇద్దరం కలిసి కలిసే తిందామని చెప్పింది. దానికి సింహం ఒప్పుకోలేదు. మాట మాట పెరిగింది. అసలు నీకు వాటనేమో, మొత్తం నేనే తింటాను పో అని ఉరిమింది చిరుత. ఈ గొడవంతా చెట్టుచాటు నుంచి ఒక నక్క గమనించింది. అసలే వృద్ధాప్యం, ఆ పైన ఆకలితో లమటిస్తున్న ఆ రెండు ఎక్కువసేపు పోట్లాడుకోలేమన్న విషయం దానికి అర్థమైంది. గొడవ పడి పడి సింహం, చిరుత అలసిపడ్డాయి. అది అనుకున్న నక్క గబాలన్న జింకపిల్లను లాక్కొని పారిపోయింది. అయ్యో, కలిసి పంచుకోకుండా గొడవపడి ఆహారాన్ని పోగొట్టుకున్నామా అని బాధపడ్డాయి సింహం, చిరుతపుల్లు.